బోలో దుర్గామాతకి సో వెనకాల చూసుకుంటే మనకు దుర్గమ్మ అయితే మనకి ఇక్కడ లక్ష్మీదేవి సరస్వతి దేవితోనైతే దర్శనం ఇస్తుంది. కింద చూసుకుంటే మనకి శేషనాగ్ మీద అమ్మవారు కూర్చొని అయితే ఉన్నది. మనకి ఇక్కడ స్వామివారు ఉన్నారు. సో ఒకసారి తెలుసుకొని మనం అమ్మవారి గురించి కానీ పూజలు కానీ అన్ని ప్రాపర్ గా ఇన్ డీటెయిల్ అడుగుదాం మనం. జై భవాని స్వామి. జై భవాని. శ్రీ గురుభ్యో నమః. ఈ దేవీ నవరాత్రుల్లో మనకి రోజుకొక అలంకారం ఉంటుంది. ఇక్కడ ప్రజా వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ పార్సిగుట్ట ఆకుల అరుణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో 28 సంవత్సరాలుగా మనకి ఇక్కడ మరి అంగవంగ వైభవముగా ప్రతిరోజు కుంకుమార్చన జరుగుతూ ఉంటుంది. మనకి అమ్మవారి యొక్క అలంకారము అదే విధంగాను పూజా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. అదే విధంగా దుర్గాష్టమి రోజు ప్రత్యేకంగా మహా కుంకుమార్చన జరుగుతుంది. అదే విధంగాను దుర్గాష్టమి రోజు ఉదయాన్నే మంచిగా మహాచండీ హోమం చేస్తాము. ఆ తర్వాత దశమి రోజు మనకి ఉద్వాసన అంటే రాజరాజేశ్వరి అమ్మవారు దశమి రోజు దసరా రోజు ఉద్వాసన కార్యక్రమం జరుగుతుంది. ఈ విధంగా సమస్త భక్తజనులందరూ కూడా సమస్త భక్తులందరూ కూడా సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పింది సనాతన ధర్మం. మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ మనము ఆ యొక్క సనాతన ధర్మాన్ని ఎప్పుడూ కూడా రక్షించుకుంటూ గోవులను రక్షించుకుంటూ అందరూ కూడా బాగుండాలి అంటే సమస్త ప్రజలందరూ కూడా బాగుండాలి అని చెప్పి దేశమంతా కూడా ఎప్పుడు కూడా ఆనందంగా సమస్త అన్నపూర్ణాదేవి అమ్మవారి యొక్క అనుగ్రహము అదే విధంగా కులదేవ గ్రామదేవత అనుగ్రహం కలిగి ఎవరైతే చెడు మార్గంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి మార్గంలో వెళ్ళాలి అని చెప్పి మన సనాతన ధర్మం చెప్తూ ఈ విధంగా దసరా నవరాత్రులన్నీ కూడా మంచిగా ఈ యొక్క 2వ రోజు గాయత్రి అమ్మవారి యొక్క అలంకారం ముగిసింది. అదే విధంగాను ఆ యొక్క గాయత్రి అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి నవరాత్రులన్నీ కూడా అంగవైభవంగా జరుగుతున్నాయి. ధన్యవాదాలు.